ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్న, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయినా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం, వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా, మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్లు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలు పోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నావు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడున్న యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ పేదవాడు ప్రభుత్వ దవాఖానకు పోతే చచ్చిపోతుంటే, ప్రైవేటు దవాఖానకు పోతే ఆస్తులు అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే, పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాం. పేదోళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. ఇవాళ కట్టెల పొయ్యితో కన్నీళ్లు గార్చుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే, ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి 12 నూర్లు చేసిండు సిలిండర్. 1200 సిలిండర్తో కొనలేక మళ్ళా అటుకెక్కించిన గ్యాస్ పై సిలిండర్ను కిందికి దించి ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్తు ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే
వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది. నేను మీ బిడ్డను, మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఆనాడు గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడవంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను రాగానే 4,50,000 ఇల్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టంటుండ్రు. ఎవరంటుండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకే ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 60 ఏళ్ల నుంచి బలైన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి, మేము ఎంతమంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీసీపీ జనాభా లెక్కలు వేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి, కులగణన చేయండి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డి